హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు అండ్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫీమెక్స్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కాకుండా దీంతో ప్రజెంట్ ఒక గివ్ అవే అయితే రన్ అవుతుంది అనమాట. దాంతో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే మీ ఇష్టం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అబ్బా, ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఈ యాప్లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినా, ఈ యాప్లకు సంబంధించిన పైసలు వచ్చినా, కొత్త యాప్లు అన్న సర్రమంటే వచ్చాయనుకోండి, నేను ఫస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి అందరికన్నా ముందు మీరే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటున్నాయి అనమాట. అన్ని లింకులు అయితే డిస్క్రిప్షన్ పడి ఏడొస్తూ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి విముక్తిని అయితే కలిగించేయండి అబ్బా. లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే పేజ్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత మీకు బాగా నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి అబ్బా. క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఇట్ ఆన్ ప్లే గూగుల్ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశారంటే మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారు. సింపుల్గా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వస్తుందన్నమాట. కింద చూసుకోవచ్చు లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు రిజిస్టర్ అయ్యారు కదా, ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారంటే మీరు మీ అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతారనమాట. లాగిన్ అయ్యే ముందుగా మీ ఈమెయిల్ ఐడికి అయితే మళ్ళీ ఒక కోడ్ అయితే వస్తుంది, దాన్ని ఇచ్చేసారంటే అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోతారు. లాగిన్ అవగానే పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు airdrop ఎలా ఫినిష్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని గురించి ఎప్పుడు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. సింపుల్ ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ది వచ్చి అప్లోడ్ యువర్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా 1 అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు క్లిక్ ద డిపాజిట్ బటన్ అండ్ సెలెక్ట్ ద ఈథీరియం అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా ఏం చేస్తారంటే పీమెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి బిట్కాయిన్ అడ్రస్ అయితే ఉంది. మళ్ళీ వాళ్ళు అడిగింది వచ్చి ఈథీరియం అడ్రస్ కాబట్టి సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ బిట్కాయిన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఈథీరియం అనే ఆప్షన్ అయితే మీకు కనపడుతుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి అబ్బా. క్లిక్ చేయగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది కదా, కింద సేవ్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేశారంటే క్యూఆర్ కోడ్ అయితే సేవ్ అవుతుంది. సింపుల్గా క్యూఆర్ కోడ్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ ఆ పేజ్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత కంప్యూటర్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ అయితే మీకు కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు సేవ్ చేసుకుంటారు కదా ఈథీరియం అడ్రస్ క్యూఆర్ కోడ్, దాన్ని అయితే అప్లోడ్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఫస్ట్ టాస్క్ అయితే ఫినిష్ చేసినట్టు మీకు ఒక ఎంట్రీ అయితే లభిస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చి సెకండ్ టాస్క్ ఉంది కదా, సింపుల్గా 1 మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీ పీమెక్స్ యూఐడిని అయితే సబ్మిట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా పీమెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే చూసుకోవచ్చు ఒక మనిషి సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోండి యూఐడి అని ఒక ఐడి ఉంది కదా, ఆ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పొరపాటు నా ఐడి మాత్రమే ఇవ్వకండి, నాకు పేమెంట్ వస్తుంది, మీకు రాదు. సింపుల్గా ఈ ఐడిని అయితే నోట్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, దాని మీద అయితే క్లిక్ చేసేసేయాల్సి ఉంటుంది. దీని తర్వాత వాట్ ఈస్ యువర్ ఈథీరియం అడ్రస్ అని అయితే అడుగుతున్నారు అనమాట. ఏం చేస్తారు, మళ్ళీ పీమెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మళ్ళీ డిపాజిట్ అనే ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఈథీరియం ఉంటే ఈథీరియం చూసుకోండి, లేకపోతే ఈథీరియంని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అడ్రస్ ఉంది కదా, పక్కనే కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తారంటే మీకు అడ్రస్ అయితే కాపీ అవుతుంది అనమాట. అడ్రస్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈథీరియం అడ్రస్ అయితే ఇచ్చేసారు, మీకు 3 ఎంట్రీలు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. దాని తర్వాత వచ్చి వీళ్ళని ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వమంటున్నారు. సింపుల్గా ఇక్కడ 1 అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ట్విట్టర్లోకి అయితే వస్తారనమాట. ఇక్కడ పైన ఫాలో అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఫాలోయింగ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఆ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుంది. దాని తర్వాత భూమ్ ఇంకా చాలా ఎంట్రీస్ అయితే వచ్చాయి, వీటిని కూడా నిదానంగా కంప్లీట్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు వచ్చి ఫాలో ఆన్ జాక్స్ పీమెక్స్ ఆన్ ట్విట్టర్ అనే ఆప్షన్ అయితే ఉంది. మ్యాక్సిమం ఎంట్రీస్ అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 4 మాత్రం యూనిక్గా ఉంటాయి, మిగతావన్నీ సేమ్ అయితే ఉంటాయి.
ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దాని మీద 1 అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసి ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత బ్యాక్ వస్తే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తారంటే ఒక ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ కోసం ఏం చేస్తారంటే మళ్ళీ 1 అని ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తానంటే ఒక ట్వీట్ అయితే చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ట్విట్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కష్టం లేకుండా మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళే రాసేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా అక్కడ ట్వీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అబ్బా క్లిక్ చేసే కానీ మళ్ళీ ఇదే చూపిస్తుంది, ఏంద్రా బాబు అని అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కింద అయితే చూసుకోవచ్చు ఆల్రెడీ ట్వీటెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారంటే మీకు ఆ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. మిగతా ఎంట్రీస్ ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ చేయాలో చెప్తానండి. ఇక్కడ రీట్వీట్ ఫీమెక్స్ అఫీషియల్ ఆన్ ట్విట్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన 1 అయితే ఉంది. మ్యాక్సిమం 1 మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా 1 మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు అనమాట, రీట్వీట్ ఆన్ ఫీమెక్స్ అఫీషియల్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ రీట్వీట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మనం కూడా రీట్వీట్ చేయనవసరం, మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకెందుకు మనం టాస్క్లు చేయడం, ఏం చేయడం. ఇక్కడ రీట్వీట్ అనే ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనమాట. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తారంటే ఈ టాస్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చి విజిట్ ఆన్ ఫీమెక్స్ ఫేస్బుక్ పేజ్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒక్క 2-3 సెకండ్స్ ఆ పేజ్లో ఉన్నా పర్లేదు, లేకపోతే క్లిక్ చేసిన ఒక 2-3 సెకండ్స్ తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు డిడ్ యూ లైక్ అవర్ పేజ్, మీరు మా పేజ్ని ఇష్టపడ్డారా. అదేమన్నా హీరోయిన్ ఇష్టపడడానికి ఇంకేం చేయలేం. ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, సింపుల్గా ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అన్నమాట. వాళ్ళకి బిస్కెట్ వేయాలి కాబట్టి సింపుల్గా ఎస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి అయితే వెళ్ళమంటున్నారు. ఏం చేస్తారంటే ఇక్కడ విజిట్ ఆన్ ఫీమెక్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్లో ఒక 2-3 సెకండ్స్ ఉండేసి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్లోకి వెళ్ళి ఎస్ అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. అబ్బా క్లిక్ చేసేయగానే మీకు ఇంకొక ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా 4 స్టెప్లే ఉన్నాయి. ఈ 4 స్టెప్పులు కంప్లీట్ చేస్తారంటే మనకి ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఈ 4 మాత్రం యూనిక్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ 3 మాత్రమే ప్రతి దానికి యూనిక్గా ఉంటాయి. మిగతా అవన్నీ టాస్క్లు అయితే సేమ్గా ఉంటాయి. త్వరలో ఇంకా చాలా గివేవేస్ అయితే వస్తాయి కాబట్టి దీన్ని అయితే కేర్ఫుల్గా అయితే వాచ్ చేయండి. దాని తర్వాత వచ్చి ఇక్కడైతే ఉంది కదా యూట్యూబ్ టాస్క్ అయితే ఫినిష్ చేయాలి. సింపుల్గా ఇక్కడ +1 అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత విజిట్ ఆన్ ఫీమెక్స్ యూట్యూబ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒక్క 2 సెకండ్స్ వాళ్ళ పేజ్లో ఉండేసి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తారంటే మీకు ఆ టాస్క్ కూడా ఫినిష్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మిగిలింది లింక్డ్ఇన్ టాస్క్. అబ్బా దాని మీద +1 ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసేసి ఒక 2-3 సెకండ్స్ ఉండండి. ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు లింక్డ్ఇన్లో అకౌంట్ లేకపోయినా పర్లేదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. ఇంకా మిగిలింది మనం చేయగలిగేది ఒకే ఒక ఎంట్రీ, ఏంటంటే డౌన్లోడ్ అవర్ ఫీమెక్స్ యాప్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా ఏం చేస్తారంటే మనం ముందే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, బట్ వాళ్ళకి తెలియలేదు. ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒక 1 or 2 సెకండ్స్ ఉండండి. అంటే ఇది డైరెక్ట్గా మిమ్మల్ని గూగుల్ ప్లే స్టోర్కి అయితే తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 1-2-3 సెకండ్స్ ఉండండి. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తారంటే మీకు కంటిన్యూ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే ఇంకొక ఎంట్రీ అయితే ఎక్స్ట్రాగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు టోటల్గా 13 ఎంట్రీలు అయితే వస్తాయి, 13-12 ఎంట్రీలు వస్తాయి. దాని తర్వాత మీకు ఎక్స్ట్రా ఎంట్రీస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు. బట్ ఒకే ఫోన్లో 2 టైమ్స్ అయితే చేయకండి, ఎందుకంటే గ్లింబ్ అనేది చాలా పెద్ద సంస్థ గివేవేస్ రన్ చేయడంలో చాలా సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ గివేవేస్లో పార్టిసిపేట్ చేయాలి అని ఒకే ఫోన్లో 2-3 టైమ్స్ ట్రై చేశారంటే మొదటికే మోసం రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ గివేవే పూర్తవగానే మ్యాక్సిమం మీకు ఒక 150 వరకు లాభం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మిస్ అయితే చేయకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అది కాకుండా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించానని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియోలో చెప్పాల్సింది జై హింద్.